కరెక్ట్గా 4 ముక్కలు కట్టా, కొట్టా, తెచ్చా, ఇచ్చా అన్నట్టు చెప్తా. ఓకేనా? నంబర్ 1, దేవుడు తన సంగతులు నీకు బయలుపరుచున్నట్లు, తన చిత్తము నీకు స్పష్టపరచున్నట్లు దైవస్వరమును విని కనిపెట్టుకొని దాని చొప్పున నడవటానికి, నీవు ఆయన చిత్తం తెలుసుకోవటానికి, దేవుని దగ్గర కూర్చొని గ్రంథమును ధ్యానించడానికి, దైవస్వరం వినడానికి నువ్వు టైం కేటాయించాలి. సింపుల్ అండి. నేను ఏం చెప్పాలనుకున్నానంటే టైం ఇవ్వండి అని చెప్తానండి దేవుడికి. అది కొంచెం టైం ఇవ్వండి దేవునికి. అదేనండి ఈరోజు నా సందేశం. ఇంతసేపు చెప్పి టైం ఇవ్వండి అని తేలగొడతావా అనుకోవద్దు. అదే అంశం. టైం ఇచ్చారు గనుకనే నోవహుకి ఓడ ఎలా కట్టాలో, ఎన్నంతస్తులు కట్టాలో, ఏ కట్టెతో కట్టాలో, కిటికీ ఎక్కడ రావాలో, వాకిలు ఎక్కడ రావాలో, మొత్తం సరుకు ఎప్పుడు చేర్చాలో చెప్పాడు. టైం ఇచ్చాడు కాబట్టి. మోషే టైం ఇచ్చాడు కాబట్టి కొండ మీద ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను చూపించి ఆ మాదిరి చొప్పున కట్టమని అవకాశం ఇచ్చాడు. ఇలాగున్న యేసయ్య రాత్రంతా సమయం ఇచ్చాడు తండ్రి గనుక డే అంతా ఏమేం జరగాలో మొత్తం చెప్పాడు కుమారుడికి. ఏలియా దేవునికి సమయం ఇచ్చాడు గనుకనే ఏమేం చేయాలో మొత్తం. ఈ రకంగా భక్తులు మనకిస్తున్న మాదిరి ఏంటంటే, ప్రభు అయినా ఆయన పరిశుద్ధులైనా దేవుని సంగతులు తెలుసుకున్నట్లు. ఆనాడన్నా వాళ్ళకి స్వరం పాపం, ఆ స్వరం కోసం రోజులు కాచుకున్నారు. ఈరోజు చాలా వరకు ఆయన స్వరం ఈ గ్రంథములో నీకు దొరుకుతుంది. అందుకే గ్రంథమును అధ్యయనం చేయడానికి కొంచెం టైం అడుగుతున్నాడు దేవుడు. నా గ్రంథం దగ్గరికి వస్తావా, కొద్దిగా మనసు పెడతావా, కాస్త స్టడీ చేస్తావా, బోల్డ్ అని చెప్పాలనుకుంటున్నాను నీకు చెప్తే నువ్వు 10 మందికి చెప్తావు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు, అట్లా అందరికీ అందిద్ది. కొంచెం నాకు అందుబాటులోకి వస్తావా, టైం ఇస్తావా అని అడుగుతున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావో దేవుడికి చెప్పుకో. ఒకటైపోయింది. అది నీ పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, భవిష్యత్ సంభవాల గురించి కావచ్చు, ఇతరుల విషయాలు కావచ్చు, సేవకుడు అయితే పరిచర్య విషయాలు కావచ్చు, మొదలైన సంగతులన్నిటిని గురించి కూడా నా తండ్రి నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ రోజంతా బిజీ. పాస్టర్లు బిజీయే, విశ్వాసులు బిజీయే, పరిచారకులు బిజీయే. పాస్టర్లు ఏమో ఆ కాసేపు వచ్చి ప్రసంగం చేయటం, జంపు వాళ్ళు ప్రశాంతంగా బైబిల్ ముందుకు రావట్లా. అడిగి రావట్లా. వాళ్ళు రావాలి, దేవుని గ్రంథం దగ్గరికి రావాలి, ధ్యానించాలి, దానికి కొంచెం విలువ ఇవ్వాలి, దేవుని స్వరం కోసం, దేవుని సమయం కోసం కనిపెట్టుకోవాలి. ఈరోజు ఎక్కువ మంది లేరండి ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వర్క్తో పాటు ఇతర మాధ్యమాలు, ఇతర వ్యాపకాలు, ఇవి మన టైం మొత్తాన్ని తినేస్తున్నాయి. దీనివల్ల మనం దేవునికి ప్రశాంతంగా కొంత సమయం ఇవ్వలేకపోతున్నాం. సరే, అలా సమయం ఇవ్వలేదు, కనీసం ఒక 3 రోజులు ఫాస్టింగ్ పెట్టుకోనైనా, సరే ఉపవాసం కూడా ఉండలేవు, తినైనా ముప్పొట్ల తినైనా కాస్త దేవునికి కాస్త అప్పుడప్పుడు కాస్త అందుబాటులో కాస్త. ఎప్పుడో నేను ఉపవాసాలు అన్నప్పుడు మాత్రం వస్తారు ఇక బైబిల్ తీసుకొని. ఇక చెప్పాడుగా రాపోతే ఎట్టా అని. నేను చెప్పడం కాదు, మీరు 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 రేపబడాలి కదా. తరచుగా మీరు వ్యక్తిగతంగానైనా 2-3 కలిసి అయినా రండి, మనం దేవునితో గడుపుదాం, దేవుని ముందు కూర్చుందాం, కనిపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని సంగతులు ధ్యానిద్దాం, కాస్త ప్రశాంతంగా మనసుని దేవునికి లీనం చేద్దామని ఎంతమంది అనుకుంటారండి? బహుప్రియులకు ఆ లక్షణాలు ఉంటాయి, అల్పప్రియులకు ఆ లక్షణాలు ఉండవు. ఉన్నవి అల్పంగానే ఉంటాయి. మీరు అల్పప్రియులుగా ఉంటారా, బహుప్రియులుగా ఉంటారో మీరే ఫైనల్ చేసుకోండి. దేవునికి స్తోత్రం.